లలిత పరిపట్టారిక దండనాయకి. ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారు వారాహి అమ్మవారిని మనం పూజిస్తే దండనాయకుని సంతుష్టిని చేస్తే అమ్మవారి సంతుష్టిని చేసినట్టే. కాబట్టి గుప్త నవరాత్రులుగా చేస్తూ వారాహి అమ్మని మనం కీర్తిస్తూ భజిస్తూ మనం ఆమెకు ఇష్టమైనది సమర్పిస్తూ ఎర్రని పువ్వులు, ఎర్రని గాజులు, ఎర్రని వస్త్రాలు ధరించి ఇలా మాలధారణ చేసి అమ్మాయి అనుగ్రహం కోసం ఈ 9 రోజులు ప్రార్థిస్తామండి. వారాహి అనుగ్రహం ఉంటే భూమి గురించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అలాగే ఇంట్లో ఏదైనా చికాకులు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు అన్నింటికీ అమ్మవారు అనుగ్రహం ఉంటే చాలు. ఆమె పెళ్లికాని వాడు పెళ్ళైపోతుంది కదా, ఇల్లు లేని వాడికి ఇల్లు వస్తుంది, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఇబ్బందులు అనేది తొలగిపోతాయి. ఇక్కడ వచ్చి చూస్తేనే చాలు. అమ్మ అలా కొలువై ఉంటే అంతకన్నా అమ్మ ఎదురుగానే దండనాయకుని మనం దండం పెట్టి నమస్కారం పెట్టి అలా నమస్కరించి అమ్మ శ్రీచక్రధారిణి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉన్న దండనాయకుని మనం శ్రీచక్రంలో అమ్మవారి లేదా కుడివెంటారు కోణంలో అమ్మని అర్చించే ముందు ఇంట్లో కూడా అర్చిస్తే ఉన్మత్త భైరవుడు మన వారాహి అమ్మవారి భర్త కాబట్టి ఉన్మత్త భైరవుని మనం ప్రసన్నం చేసుకోవాలన్నా వారాహినే ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి వారాహి అనేది ప్రత్యేకమైన పూజ అండి. వారాహి అమ్మని కొలిచిన వారికి తిరిగి ఇది ఒక్కటే చెప్పగలను. జై వారాహి దేవి నమః.